నమస్తే, వెల్కమ్ టు స్పీన్ న్యూస్. నేను రాజశేఖర్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అమెరికాకు చెందిన ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతి భవన్లో భట్టి విక్రమార్కను కలిసి శాల్వాతో సత్కరించారు. అనంతరం అమెరికాలోని ఫ్రెస్కో మిక్కిన్ని పట్టణాల్లో సందర్శించాలని ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెషన్ డైరెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్టార్టప్ రమ్డి సీఈఓ మహేష్, నంద్యాల సీఈఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలియుగ భస్మాసురుడు ఈ జగన్ అని, ఆ భస్మాసురుడికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రా కదిలిరా చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి జనం భారీగా తరలివచ్చారు. జగన్ ఒక పెద్ద సైకో అని, ఆ సైకో ప్రజాపాలన పోవాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని అన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రివ్యూ మీటింగ్లో రసాభాస చోటు చేసుకుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై బీఆర్ఎస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజుల్లా బతుకామని, కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్తో ప్రభుత్వంలో చప్రాసీల కన్నా అధ్వానంగా ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు తమను పట్టించుకోలేదని గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, గట్టు ఎంపీపీ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గద్వాల అభివృద్ధికి అడ్డుకున్నారని తెలిపారు. 2005-2010 కాంగ్రెస్ పాలనలో తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు రాజులా పనులు చేయించుకున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కౌకొండ గ్రామంలో హత్యకు గురైన దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాళులర్పించారు. యుగేందర్ కుటుంబ సభ్యులు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. యుగేందర్ను హత్య చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద భారత విద్యార్థి ఫెడరేషన్ నేతలు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక దఫాలుగా స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంచారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. కలెక్టరేట్ గేట్ ముందు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని నినాదాలు చేశారు. అనంతరం గేట్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని శాంతినగర్లో కస్తూర్బా గురుకుల పాఠశాల విషాదం చోటు చేసుకుంది. శాంతినగర్ కస్తూర్బా పాఠశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షిత అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠశాలలో తమ కూతురికి సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్యకు పాల్పడదని తల్లిదండ్రుల వైపు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వేర్పూర్ మండలం జాన్కంపేట, పచ్చలనడ్గూడ గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జాన్కంపేట గ్రామస్తులు తమ వైపు నుంచి వాగులోకి రహదారి వేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పచ్చలనడ్గూడ గ్రామస్తులు రహదారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమ్గల్సే శ్రీనివాస్, వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ ప్రత్యేక పోలీసు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని శాంతి భద్రతలు అదుపు తప్పకుండా మోహరించారు. మంచిర్యాల జిల్లాలో అన్యమత మార్పిడి విషయంపై ఓ కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. లింగాపూర్కు చెందిన వివాహిత సుమను మతం మార్చుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకువచ్చారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన భర్త నరేష్కు తెలపడంతో ఒత్తిడి చేసిన వారిని ప్రశ్నించేందుకు తిరిగి తమపైనే దాడి చేశారని బాధితులు చెప్పారు. అంతేకాకుండా తమపైనే దాడి చేసి దండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఇలాంటి విచారణ జరపకుండా పోలీసులు కేసు నమోదు చేశారని నరేష్ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దండేపల్లి అంబేద్కర్ చౌరస్తా సమీపంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐ ప్రసాద్ చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమించేశారు. ఖమ్మం నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు స్టేషన్ రైటర్ కోటేశ్వరరావు. ఆశ్రిత గదాలో 41వ కుటుంబానికి 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చేందుకు రైటర్ కోటేశ్వరరావు 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించగా పక్కా పథకం ప్రకారం అధికారులు వలవేసి లంచం తీసుకుంటూ ఉండగా వెంకటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ప్రభుత్వ ఆది శ్రీనివాస జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉదయం స్వస్తి పుణ్యాహవచనం నిర్వహించి పట్టణంలో నగర సంకీర్తన చేశారు. 5 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ కళాకారులచే శాస్త్రీయ, భక్తి సంగీత, జానపద, జంత్రవాద్య తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి నివారణ మండలి నేతృత్వంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. లెప్రసీ అవగాహన ఉద్యమం పేరుతో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కుష్టు వ్యాధి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. వైద్య శాఖ అధికారులు మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వైద్య అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుకొండ మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. చంద్రుగొండ మండలంలో 24 గంటల వ్యవధిలో 2 వ్యక్తులపై దాడి చేసింది. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. క్షతగాతులు చికిత్స నిమిత్తం చంద్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి వరుస దాడులతో చంద్రుగొండ మండల ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో భీక్కుబక్కుమంటున్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లోని బాలనగర్ డీసీపీ ఆఫీస్ ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన ఓ ట్రావెల్ బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో పూర్తిగా బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో 2 బస్సులు కూడా పాక్షికంగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో జీడిమెట్ల ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా పాత బస్టాండ్ దగ్గర ఆనంద దర్శిని హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు గమనించిన చుట్టుపక్కల వ్యాపారస్తులు వెంటనే అగ్ని ప్రమాదక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్లో రాయల్ 3 చికెన్ సెంటర్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. సెంటర్లోని చికెన్ కొట్టే కత్తితో వీరంగాన్ని సృష్టించారు. చికెన్ సెంటర్ నిర్వాహకుడు మొయిజ్ తీసుకున్న అప్పులు చెల్లించాలని సంతోష్ అనే వ్యక్తి మద్యం సేవించి చికెన్ సెంటర్కు వెళ్లి డబ్బుల కోసం హంగామా చేశాడు. ఇక మొయిజ్ లేకపోవడంతో అందుబాటులో ఉన్న పనిచేసే షేక్ ఆఫీస్తో గొడవకు దిగి కోడి కోసే కత్తితో కౌంటర్ ధ్వంసం చేసి వీరంగాన్ని సృష్టించాడు. మొయిజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు 3 టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో సోమవారం రాత్రి యువకుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. యువకుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఘటనలో 3 యువకులకు గాయాల పాలయ్యాయి. ఇక వారిలో 2 పరిస్థితి విషయంలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిలో ఒకరికి నిజామాబాద్ ఆసుపత్రికి, మరొకరిని హైదరాబాద్కు తరలించారు. గాయపడిన యువకులు షోయబ్, సోహైల్, తన్వీర్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దు వద్ద బస్సులు గంజాయి పట్టుబడింది. సిరిసిల్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి సిరిసిల్ల వెళ్తుండగా బస్సులో 3 మహిళలు, ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నిందితులు అదుపులోకి తీసుకుని పట్టుబడ్డ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారుగా 60 కేజీల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి స్మగ్లింగ్ చేస్తున్నారు, దీని వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.